అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. మొన్న ఈ మధ్యకాలంలో అంటే డిసెంబర్ 24వ తారీఖు రోజు శివశక్తి ఛానల్లో ఒక డిబేట్ లాగా జరిపారు. అందులో చాలా పెద్దవాళ్ళు అంటే సీనియర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా మన కరుణాకర్ గారు, లలిత్ గారు, మన భాస్కర్ కిళ్ళి గారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, కళ్యాణ్ చెట్లపల్లి, వీళ్ళ ఐదుగురు కూడా పాల్గొని ఆ డిబేట్ చేయడం జరిగింది. ప్రధానంగా లలిత్ గారిది ఒక టీం, కరుణాకర్ గారిది ఒక టీం. కరుణాకర్ గారి టీంలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నారు. లలిత్ గారి టీంలో భాస్కర్ కిళ్ళి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అంటే ఈ రెండు టీంలు కూడా ఒక అంశాన్ని తీసుకొని డిబేట్ చేయడం జరిగింది. ఆ అంశం ఏంటి అంటే, యేసు చరిత్రలో ఉన్నాడా, పుట్టాడా అన్న విషయాన్ని తీసుకొని వీళ్ళు డిబేట్ చేయడం జరిగింది. అందులో కరుణాకర్ గారి పక్షం ఏదైతే ఉందో ఆయన ఏమంటారు అంటే యేసు చరిత్రలో ఉన్నాడు అని చెప్పి అన్నారు. లలిత్ గారు ఏమంటారు అంటే యేసు అనేది ఒక కల్పిత పాత్ర, ఆయన చరిత్రలో లేడు అని చెప్పేసి లలిత్ గారి టీం ఏదైతే ఉందో అది వాదిస్తూ వచ్చింది. చాలా చక్కని విషయాలు మనకు చెప్పారు. కాబట్టి ఆ టీం అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అంశం బాగుంది. ఏది, యేసు చరిత్రక పురుషుడా కాదా, లేదా చరిత్రలో ఉన్నాడా లేదా, పుట్టాడా లేదా అన్న అంశం బాగుంది. మరి నాదెవరి పక్షం? నేను కరుణాకర్ గారి పక్షమా లేకపోతే లలిత్ గారి పక్షమా అనే విషయాన్ని చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక సినిమా కథని మీకు గుర్తు చేస్తాను. కొంతకాలం క్రితం నాని అని ఒక సినిమా నటుడు ఉన్నాడు. ఆయన ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పేరు వచ్చేసి జెండాపై కపిరాజు. ఆ సినిమా యొక్క కథ ఇతివృత్తాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే దానిలో ఏముంటుంది అంటే, ఒక సమాజంలో అవినీతి పెరిగిపోతోంది, లంచాలు ఇస్తే ఎన్ని పనులైనా ఏ పనులైనా చేయించుకోవచ్చు అనే దాని మీద, ఆ ఇతివృత్తం మీద కథ నడుస్తూ ఉంటుంది. కథానాయకుడైన నాని ఏం చేస్తాడు అంటే ఈ ఒక కల్పిత పాత్రను సృష్టిస్తాడు. అసలు లోకంలో లేని పాత్రను కొన్ని పుట్టించి ఆ పాత్ర ఉన్నాడు అని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇట్లా ఏవేవైతే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఆధారాలు అవుతాయో వాటన్నిటిని కూడా సేకరిస్తాడు. సేకరించి ఇదిగో అధికారులు ఇలా లంచాలు తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు, దేశంలో అవినీతి పెరిగిపోతోంది అని చెప్పేసి కథ సాగుతుంది. తరువాత ఈ నాని సృష్టించిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర నిజ జీవితంలోకి వచ్చేస్తుంది. సినిమా కథ పరంగా ఆ కథ అలా కొనసాగుతూ పోతుంది. దీనికి బైబిల్కి అంటే జెండాపై కపిరాజు సినిమాకి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? కొంత మనకు కనబడుతూ ఉంటుంది. నాని ఒక కల్పిత పాత్రను సృష్టించి అతనికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ తీసుకొచ్చాడు కదా. అదే విధంగా ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర యొక్క జన్మ ఏదైతే ఉందో అది అసాధారణమైనది అని చెప్పి చూపించి, ఆ పాత్ర కొన్ని అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పి చూపించి, అన్ని కార్యాలు చేసిన తరువాత అతను చచ్చిపోయాడు అని చెప్పేసి, చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు అని చెప్పి, లేచిన వాడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు సశరీరంగా అని చెప్పి, మళ్ళీ తిరిగి వస్తాడు ప్రళయకాలమందు అని చెప్తే అదేమవుతుంది అంటే బైబిల్ కొత్త నిబంధన అని చెప్పి అవుతుంది. కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ సృష్టించిన పాత్ర అని చెప్పి అనుకుందాం కాసేపటి కోసం. ఒక పాత్రను సృష్టించింది, అతని పేరు యేసు. అతని జన్మ ఎట్టిది? అతని జన్మ వచ్చేసి అసాధారణమైనది. ఎలా? అతను సాధారణంగా పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మకు పుట్టినవాడు.
కాబట్టి అతని జన్మ ఏదైతే ఉందో అది అసాధారణమైంది. పుట్టినవాడు ఏం చేశాడు? అద్భుత కార్యాలు చేశాడు. ఏంటా అద్భుత కార్యాలు? గుడ్డోళ్లకు కళ్ళు తెప్పించాడు, కుష్ఠోళ్లకు కుష్ఠరోగాన్ని నయం చేశాడు, గూని రోగం ఉన్నోళ్లకు గూని సరి చేశాడు, 2 చేపలు 3 రొట్టెలుగా ఉన్నదాన్ని తట్టెడు రొట్టెలు బుట్టెడు చేపలుగా చేశాడు. ఇటువంటి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఒకవేళ గనక యేసు చేసిన అద్భుత కార్యాలని గనక ఒక పుస్తకం రాస్తే, ఆకాశానికి భూమికి గనక ఒక పుస్తకం ఎంతైతే ఉంటుందో అంత పుస్తకం తయారవుతుంది అని చెప్పి బైబిల్లో వాళ్ళు రాసుకున్నారు యేసు గురించి. కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. సరేనండి, చేశారు కదా. యేసు అనే ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మకు పుట్టాడు, కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? యూదులు బరబ్బా అనే ఒక బందిపోటు దొంగని విడిచిపెట్టమని చెప్పి అడిగి యేసును సిలువ వేయమని చెప్పారు. కాబట్టి యేసు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? పోతే పోన్లేండి అని చెప్పి అనుకుందాం అనుకోండి. అబ్బే, అక్కడ బైబిల్ ఆగదు. చచ్చిపోయిన వాడు 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఇదెవరు చూశారు? క్రైస్తవ శిష్యులు, అంటే ఈ యేసుక్రీస్తు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు అని చెప్పి మొదలుపెట్టారు. ఓహో, లేచాడా? లేచిన తర్వాత ఏం చేశాడు? మరి ఎక్కడున్నాడు ఇప్పుడు అని చెప్పి అడిగామనుకోండి, ఇంకెక్కడ ఉంటాడు? సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గంలో అన్ని భోగాలు, యెహోవా ఏవైతే భోగాలు అనుభవిస్తున్నాడో ఆ భోగాల్ని యేసు కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పి మొదలుపెట్టారు. ఓహో, పోనీలే, వచ్చాడు, పోయాడు, అక్కడ స్వర్గంలో ఉన్నాడు, ఏదో భోగాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి ఊరుకుందాం అనుకుంటే అబ్బే, అట్లా కాదు. యేసు మళ్ళీ వస్తాడు. ఎందుకు వస్తాడు అని చెప్పి అడిగామనుకోండి, తనను నమ్ముకున్న వారు ఎవరైతే ఉంటారో, తనను నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను చచ్చిపోయిన తర్వాత, అంటే ప్రళయకాలంలో ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళను తిరిగి ఎత్తడానికి వస్తాడు. వచ్చి స్వర్గానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాడు. ఈ ఆత్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే తనను నమ్మరో, తనను నమ్మకుండా బాప్తిజం తీసుకోకుండా ఉంటారో వాళ్ళని నిత్య నరకంలో వేస్తాడు. ఆ అగ్ని నరకం ఎట్లా ఉంటుంది అంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి నరకంలో వేస్తాడు. అందుకు యేసు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళ ఆత్మలన్నీ పెళ్లి చేసుకుంటే ఏమవుతాయి? అక్కడ యేసు ఏదైతే భోగాలు అనుభవిస్తున్నాడో సశరీరంగా, ఆ భోగాల్ని వీళ్ళు కూడా సశరీరంగా యేసు భార్యలుగా అనుభవిస్తారు. ఇది చెప్తే ఏమవుతుంది అంటే బైబిల్ యొక్క కొత్త నిబంధన అవుతుంది. ఇదే చెప్తారు ప్రతి క్రైస్తవ బోధకుడు కూడా. ఏం చెప్తాడు అంటే, యేసు జన్మ, యేసు అద్భుత కార్యాలు, యేసు మరణము, యేసు పునరుత్థానం తర్వాత తిరిగి 2వ రాకడ. ఇదే కదా కొత్త నిబంధన మొత్తం ఉన్నది. అయితే ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, ఎందుకు ఈ యేసును యూదు మతంలో పుట్టేలా చేశారు అన్న ప్రశ్న వస్తుంది మనకు. దానికి సమాధానం ఏంటంటే, ఆ కాలంలో, అంటే యేసు ఒక పాత్రను సృష్టించే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోమన్ల కింద బానిసగా ఉన్నారు. వాళ్లను బానిసత్వం నుంచి విడుదల చేయకూడదు. అలా చేయకూడదంటే ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే మత గ్రంథాన్ని పెట్టుకున్నారో, వాళ్ళు ఏదైతే మత గ్రంథాన్ని నమ్ముతారో ఆ మత గ్రంథం ఆధారంగానే వాళ్ళను బానిసలుగా చేయాలి. ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, యూదు మతంలోనే, అంటే మీ జాతిలోనే ఒకడు పుట్టాడు. పుట్టినవాడు అద్భుత కార్యాలు చేశాడు. చేసినవాడు మీకు రాజు. ఆ రాజు అయిన వాడిని మీరే చంపేసుకున్నారు. మీరు చంపేసుకుని మీరు పాపాత్ములయ్యారు. మీ పాపాల కోసం వాడు చచ్చిపోయాడు.
మీరు చేసిన పాపం కోసమే ఆ యేసు అనేవాడు చచ్చిపోయాడు అనే విషయాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయము యూదు దేశము అంటే ఇజ్రాయెల్లో ఆదరణ పొందలేదు. ఈ కథ మొదలుపెట్టిన కొన్ని వందల సంవత్సరాలకు, అంటే దాదాపు ఒక 300 సంవత్సరాలకు లేదా 350 సంవత్సరాలకు రోమ్ దేశంలో ఈ కథ ఏదైతే ఉందో అది ప్రచారం కావడం మొదలుపెట్టింది. దాంతో 350 సంవత్సరాల సమయంలో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ సమయానికి క్రైస్తవం పూర్తిగా వ్యాప్తి చెందుతూ పోతోంది అన్న విషయం తెలిసి, అంటే ఈ కథ ఏదైతే ఉందో యేసు జన్మ, మరణము, పునరుత్థానము, అద్భుత కార్యాలు ఇవేవైతే ఉన్నాయో అది ఆదరణ పొంది క్రైస్తవులు ఎక్కువగా పెరిగిపోతున్నారు అని చెప్పి తెలుసుకున్న కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేశాడు అంటే క్రైస్తవాన్ని తన దేశంలో అధికారిక మతంగా ప్రవేశపెట్టాడు. క్రైస్తవం అధికారిక మతం అయింది. కాన్స్టంటైన్ కూడా ఏం చేశాడు అంటే కొంతమంది యూదుల్ని తీసుకొని వచ్చి ఒక గ్రూప్ లాగా ఏర్పరిచి, ఒక మండలి లాగా ఏర్పరిచి బైబిల్ని రాయించాడు. బైబిల్ని రాయించి అందులో పాత నిబంధనను కొంత, ఈ యేసు యొక్క జన్మ, మరణ, పునరుత్థానను తీసుకొని ఒక గ్రంథంగా తయారు చేశాడు. తయారు చేయించి ఇది క్యాథలిక్ బైబిల్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు మరొక సందేహం వస్తుంది. అదేంటంటే యూదుల్ని బానిసలుగా చేసుకోవడానికి యూదు జాతిలో ఒక వాడిని తీసుకున్నారు, వాళ్ళలో పుట్టేవాడినిగా చేశాడు అని చెప్పి అనుకుందాము. బైబిల్లో పాత నిబంధనను ఎందుకు తీసుకున్నారు అనే సందేహం వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే రోమన్ల దగ్గర ఈ యూదులు బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళ గ్రంథం నుంచే చూపించాలి వాళ్లకు. కాబట్టి వాళ్ళు గ్రంథంలో ఏవైతే రాసుకున్నారో దాన్ని తీసుకున్నారు వీళ్ళు. ఎవరు? ఈ క్యాథలిక్ బైబిల్ వాళ్ళు, కాన్స్టంటైన్ చేత రాయించబడిన వాళ్ళు ఏం చేశారు అంటే పాత నిబంధనలో తమ మత ప్రచారానికి, మత మార్పిడికి అవసరమైన వాటిని మాత్రం తీసుకున్నారు. అయితే యూదుల్ని ఎందుకు వశం చేసుకోవాలన్న సందేహం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఎలా తీసుకుంటే ఏమైతుందో తెలుసు కాబట్టి వాళ్ళు క్యాథలిక్ బైబిల్ రాసుకున్నారు. యూదుల్ని ఎలా ప్రలోభ పెట్టొచ్చు అని చెప్పి చూస్తే బైబిల్ పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో ఈ యూదులందరూ కూడా తమకు ఒక రక్షకుడు వస్తాడు, వాడు అభిషిక్తుడు అవుతాడు, తమకు రాజు అవుతాడు, ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నారు ఈ క్యాథలిక్ బైబిల్లో. అదే సమయంలో యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, మొదటి 2 ఆజ్ఞలు ప్రధానంగా తాను తప్ప మరొక దేవుడు ఉండరాదు, అదే సమయంలో తనకు సమానంగా భూమి అందే గాని ఆకాశం అందే గాని ఎటువంటి వాటిని చేసుకునరాదు అని చెప్పి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని తీసుకున్నారు. ఇలా తమ మత ప్రచారానికి, మత మార్పిడికి అవసరమైన వాటిని అన్నింటినీ తీసుకొని క్యాథలిక్ బైబిల్ తయారు చేసుకున్నారు. యూదుల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. మీరే మీ రక్షకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చంపుకున్నారు అని చెప్పేసి. కానీ యూదులు ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. వాళ్ళది పరలోక రాజ్యం కాదు, వాళ్ళది ఈ లోక రాజ్యం. వాళ్ళందరూ ఏమనుకుంటూ వచ్చారు అంటే ఈ 12 తెగల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ 12 తెగల వాళ్ళను ఒకటిగా చేసేవాడు వస్తాడు, వచ్చి మమ్మల్ని దాస్యం నుంచి విడిపిస్తాడు యుద్ధాలు చేసి అని చెప్పి నమ్మారు వాళ్ళు. ఇలా నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రక్షకుడు గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఏమైంది? ఈ రోమన్లు అనేవాళ్ళు లేదా ఆ యేసు పాత్రను కల్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎవరు? యేసు అనేవాడు వచ్చాడు, యూదు జాతిలో పుట్టాడు, పుట్టినవాడు చచ్చాడు, చచ్చినవాడు ఎవరైతే మీ పాపాల కోసం చచ్చాడు, ఇట్లాంటి విషయాలన్నీ మొదలు పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ మొదలు పెట్టేసరికి ఏమైపోయింది అంటే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళను వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టడంతో ఈ 12 శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చక్కగా ఉండొచ్చు కదా? లేదు, మళ్ళీ ఇదే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ కథలకు ఆకర్షితులైన వాళ్ళలో రోమ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు నమ్మారు కాబట్టే కాన్స్టంటైన్
అధికారిక మతంగా ప్రకటించాడు క్రైస్తవాన్ని. అక్కడ రోమ్లో ఉన్న ప్రజలు నమ్మారు కాబట్టే క్యాథలిక్ బైబిల్ని తయారు చేయించాడు. తరువాత ఈ క్రైస్తవంలో నుంచే మరొక వర్గం బయలుదేరింది, ప్రొటెస్టెంట్ వర్గము అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ క్యాథలిక్ బైబిల్లో నుంచి ఒక 5 పుస్తకాలను, కొన్ని పుస్తకాలను తొలగించుకొని ఇది మా దైవ గ్రంథము, ఇది పరిశుద్ధ గ్రంథము అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరైతే ప్రొటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు యేసు జన్మ, మరణము, అద్భుత కార్యాలు, ఈ పునరుత్థానము, తిరిగి రాకడ అనే విషయాన్ని, ఈ 5 విషయాన్ని వదిలిపెట్టలే. ఈ వాళ్ళ మత ప్రచారానికి, మత మార్పిడికి సంబంధించి ఏవైతే పనికిరావో ఆ పుస్తకాన్ని తీసేసుకున్నారు. వాళ్ళు తీసేసుకొని ఇది మా పరిశుద్ధ గ్రంథము అని చెప్పడం మొదలుపెట్టారు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు. ఇట్లా ప్రొటెస్టెంట్గా, క్యాథలిక్లుగా విడిపోయిన క్రైస్తవం ఏదైతే ఉందో నేడు మనకు ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంటుంది. అయితే మండలిగా ఏర్పరిచి ఒక బైబిల్ని రాయించిన కాన్స్టంటైన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బైబిల్ని రాయించే సమయానికి ఒక అవిశ్వాసి, అప్పటికి క్రైస్తవాన్ని తీసుకోలే. ఒక అవిశ్వాసి రాయించిన బైబిల్ ఏదైతే ఉందో అదే క్యాథలిక్ బైబిల్. ఆ క్యాథలిక్ బైబిల్ నుంచి తీసుకున్నదే ప్రొటెస్టెంట్ బైబిల్, కొన్ని పుస్తకాలను తొలగించుకొని. ఒక అవిశ్వాసి రాయించిన పుస్తకాన్ని ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇది మా దైవ గ్రంథము అని చెప్పి క్యాథలిక్కులు, ఇది మా దైవ గ్రంథము అని చెప్పేసి ప్రొటెస్టెంట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆనాడు ఈ యూదులు పాపానికి యేసు చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి బాగా ప్రాచుర్యం వచ్చిన తర్వాత క్రైస్తవానికి కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే నువ్వు పాపివే, నేను పాపినే, మనందరం పాపులమే, మనందరికీ స్వర్గం రావాలంటే యేసుని నమ్ముకోవాలి అని చెప్పేసి ఒక పాప సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఈ క్యాథలిక్లు అండ్ ప్రొటెస్టెంట్లు. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక విషయం అర్థమై ఉంటుంది. అదేంటంటే ఒక పాత్రని సృష్టించి దానికి ఒక అసాధారణ జన్మని నిర్దేశించి అతడు ఒక అద్భుత కార్యాలని చేశాడని చెప్పి ఆడు చచ్చిపోయాడని చచ్చిపోయింది నీ పాపాల కోసమే అని చెప్పి 3వ రోజు లేచాడని చెప్పి లేచిన తర్వాత మళ్ళీ వస్తాడని చెప్పి ఒక కథ చెప్తే బైబిల్ కొత్త నిబంధన అవుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో ఇది మిత్రులారా, ఇంతకుముందు మనము క్రైస్తవాన్ని కొత్తగా పరిశీలించుకునే క్రమంలో ఇప్పటిదాకా 5 వీడియోలు చేసుకోవడం జరిగింది. 4వ వీడియోలో ఈ క్రైస్తవులు అండ్ రాక్షసులు ఏ విధంగా లోకకంటకులుగా తయారవుతారో చెప్పాను. దాని తర్వాత పరశురాముడు గొప్పవాడా లేకపోతే మన బైబిల్ దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆయన గొప్పవాడా, ఎందుకు వీళ్ళిద్దరిని పోల్చి చూసుకోవాలో చెప్పాల్సి వచ్చింది. రేపటి రోజున మళ్ళీ అంటే మరొక వీడియో ద్వారా వచ్చేటప్పుడు ఇలా లోకకంటకులుగా తయారైన ఈ రాక్షసులు క్రైస్తవులు లోకాల్ని పీడిస్తూ ఉంటే సనాతన ధర్మంలో ఉన్న భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడు అనే విషయం మీద వీడియో చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.